ఎండాకాలం నీళ్లు రావని అనుకున్నాము, నాటినాం. కానీ ఏదో అనుమానంతో వస్తాయా రావా అనే ఉద్దేశంతో వస్తాయని నమ్మకంతో నాటాం. కానీ ఇంకా రావని చెప్పి అనుకున్నాము. మాకు మార్చిలో కేసీ కెనాలకు బెట్టు వచ్చాయి. ఒక వారం రోజులు నీళ్లు రాకపోయినాయి మా గ్రామానికి 27 లాఖ వరకు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వటం అసాధ్యమని అధికారులు తెలిపినప్పటికీ మార్చి నెల నీళ్లు ఆగిపోయినాయి. మా పంట పండదేమనుకుంటే దిక్కు తెలిసిన పరిస్థితిలో మాకు నీరు రావనుకున్నాము. చాలా మంది నీళ్లు రావు, బేస్ కాకటి నష్టపోతారని చెప్పారు. మార్చి 31 వరకే నీళ్లు రావని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కిస్కల్ తరఫున ఎమ్మెల్యే అఖిలమ్మ గారి దగ్గరికి వెళ్ళాం. మా బాధ చెప్పుకున్నాం, పంట ఎండిపోతుందమ్మా అని. నేనున్నాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాకు ధైర్యం చెప్పింది. మేడం గారు మరి ఏం కష్టపడినారో ఏం చేసినారో తెలీదు. శుభ్రంగా ఈ ఎండాకాలం నీళ్లు మాత్రం గడ్డన పడినాం. ఎమ్మెల్యే గారి దయ వల్ల నీళ్లు రావటం, ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నీళ్లు వస్తున్నాయి, భయం లేదు. అరుణించింది. ఆ మాటని సవాల్గా తీసుకున్నటువంటి మా ఎమ్మెల్యే అఖిలప్రియ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 10 తర్వాత కూడా ఈ రోజు మా కాలంలో నీళ్లు పారుతున్నాయి. ఏప్రిల్ 10 వరకు నీళ్లు రావడం అంటే చరిత్ర లేనిది. ఏప్రిల్ 10 వరకు నీళ్లు వస్తాయని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం నీళ్లు వచ్చాయి. మాకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే ఒకే ఒక గలం భూమా అఖిలప్రియ గారు. కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు రైతులకు పంట చేతికొచ్చేంత వరకు సాగునీరు అందేలా ఆమె చేసిన కృషి వెలకట్టలేనిది. మా పంటలను కాపాడటానికి చర్య తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి పదే లేఖలు రాసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో మా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి ఇదితో ఈ రోజు మా పైరులను మేము కాపాడుకోగలుగుతున్నాము. అఖిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారితో అధికారులతో మాట్లాడి మాకు నీరు తెప్పించడం జరిగింది. మా ఎమ్మెల్యే అఖిలమ్మ గారి చొరవ వల్ల ఈ రోజు ఈ పంట మాకు చేతికి రావడం జరిగింది. మా ప్రీతమ ఎమ్మెల్యే గారు అఖిలప్రియ గారు ఐవీఎఫ్ మీటింగ్ లో అక్కడ అధికారులతో పోరాడి 27వ లాఖ వరకు కూడా నీళ్లు ఖచ్చితంగా నడిపి తీరాలి అని అధికారులతో పోరాడి, ఆ మీటింగ్ లో అందరితో పోరాడి కొట్లాడి ఏప్రిల్ 15వ తారీఖు వరకు నీళ్లు కాలువ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మార్చి వరకే వస్తాయనుకున్న నీళ్లు మా ఎమ్మెల్యే గారు అధికారులతో కొట్లాడి మా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి లెటర్లు రాసి ఏప్రిల్ 15 వరకు నీళ్లు తీసుకురాగలిగిన ఎమ్మెల్యే గారు. ఐఎఫ్బి మీటింగ్ లో అధికారులు సత్యం మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి స్వయంగా వెళ్లి రైతుల కష్టాలు తెలియజేసి ఏప్రిల్ 15 వరకు నీటిని అందజేశారు. ఈ రోజు ధాన్యాన్ని పండించుకొని కోసుకొని కళాలలో తోలుకుంటున్నాం కాబట్టి కేసీ కెనాల్ వెంట జీపులు వేసుకొని తిరిగి కూడా ఆమె స్వతంత్రంగా తెప్పించింది. కాబట్టి మాకు ముఖ్యంగా ఐఏబీ మీటింగ్ లో జరిగిన మీటింగ్ లో ఆళ్లగడ్డ ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేమన్న తరుణంలో అఖిలమ్మ గారు నీళ్లు ఆళ్లగడ్డ ప్రాంతానికి ఎందుకు రావు, నీళ్లు ఇప్పిస్తాను, మీరు రైతులు ధైర్యంగా పంటలు వేసుకోండి అని చెప్పి విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కలిసి మీటింగ్ లో మాట్లాడి సీఎం సార్ను ఒప్పించి నీళ్లు ఇప్పించిన అఖిలమ్మ గారికి సీఎం గారితో మాట్లాడి ఏప్రిల్ 15 వరకు నీళ్లు ఇచ్చి మాకు పూర్తి పంట పండింది. భూమా అఖిలప్రియ మేడం గారు అధికారులతో పోట్లాడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి రైతులు బాగుంటేనే మేము బాగుంటామని నీరు ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా అందించే ఉద్దేశంతో నీరు అందింది కాబట్టి పంట బాగా వచ్చినది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. నీళ్లు పారే విధంగా చేసినందుకు ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అఖిలమ్మ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా రైతులందరి తరఫున ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఈ పంట చేతికిచ్చిన మా అఖిలప్రియ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా రైతుల తరఫున భూమా అఖిలప్రియ గారికి, మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, మేడం గారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి మా ధన్యవాదాలు. చేసిన అఖిలమ్మ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి మేము రైతులందరూ వచ్చాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె అఖిలమ్మ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరియు భూమా అఖిలప్రియ మేడం గారికి ధన్యవాదాలు. రైతులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మరియు భూమా అఖిలప్రియ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.